హాయ్ అండి, నేను మళ్ళీ మీ ముందరికి వచ్చేసాను. కర్రీ ఇవాళ చికెను, చిక్కుడుకాయ, బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఎగురేస్తున్నాను. చూడండి, మీకు నచ్చితే మీరు మళ్ళీ చేసుకోండి. మా వీడియో చూస్తూనే ఉండండి. చిక్కుడుకాయ చికెన్లో కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టేసాను. లాంగ్ వీడియో వేద్దని ఉడకబెట్టేసి వీడియో స్టార్ట్ చేశాను. చూడండి, చాలా బాగుంటుంది. ఒక గిన్నె తీసేసాను, ఇదని తాలింపు పెట్టేశాను. ఆయిల్ వేసుకున్నాను. ఇగురులాగా కర్రీలాగా చేస్తున్నాను కాబట్టి తగినంత ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో తాలింపు గింజలు 2 ఎండుమిరపకాయలు వేసా. కరివేపాకు లేదు, కొత్తిమీర లేదు, పుదీనాకు లేదు. లేకపోయినా సరే కర్రీ చేసుకోవాలా. మనం ఏదైతే ఇంట్లోనే ఆటి పెట్టే చేసుకోవాలి, కానీ లేని ఆటిని మనం పరిగెత్తుకుంటే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చేసే కర్రీ టేస్ట్ కరిగిస్తే చాలు. అన్నీ వేయిస్తేనే కర్రీ టేస్ట్ ఉంటుంది అంటాం అనుకుంటాం, తప్పు. మనం శనగ నూనె ఇది, అందుకని పోగుతుంది. తాలింపు గింజలు వేగిని, ఉల్లిపాయ. మన హడావుడిగా చేసుకుంటానండి. హడావుడి అంతా ఏముండదు, సింపుల్గా చేసుకుంటే సింపుల్గా ఉంటుంది. పచ్చిమిరకాయలు 2 ముక్కలు చేసా. పిల్లలు తినరు కాబట్టి నేనే తినేది పచ్చిమిరకాయలు ఇంట్లో. ఇవి అనుకో 2 ముక్కలు అనుకో, మొత్తం కరిగి అంతా కలవదు. కాయలుగానే ఉంటాయి కాబట్టి తినడానికి ఈజీగా ఉంటుంది. ఎవరికి కావాల్సిన వాళ్ళు వేసుకుంటారు. మా వీడియోలు చూస్తూ ఉండండి. మంచి మంచి కర్రీస్ కూడా చేస్తాను. చేసి చూసి మీరు కూడా చేసుకోండి. ఉల్లిపాయలు వేగిని, బంగాళదుంపలు ఇలా కింద పడినప్పుడు కడుక్కోవాలి శుభ్రంగా. బంగాళదుంపలు కొంచెం వేగాక అప్పుడు టమాటా వేయాలి. టమాటాలు ఇంకా వేసే టైం వచ్చేసింది. టమాటా మొక్క ఉంది. అప్పుడప్పుడు టమాటాలు పడతాయండి, అయినా పట్టించుకోకూడదు. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. బంగాళదుంపలు ఆల్రెడీ కొంచెం మగ్గిని, టమాటాలు వేసేసుకున్నాము. టమాటాలు వేసుకోం కానీ అవి ఎంపట వేయగానే మనం అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయింది. ఇప్పుడు వేస్తే 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు మనం గిరా తిప్పేయాల. ఏమనుకోబాకండి, కొంచెం ఉత్తి కర్రీ చేస్తే ఏం బాగుంటుంది. అప్పుడప్పుడు మాటలు కూడా మాట్లాడుతుందంట మనం బాగుంటుంది, అందుకని మాట్లాడుతున్నాం. మనం ఇంట్లో న్యాచురల్గా కర్రీ చేసినప్పుడు ఉట్టిగా ఇట్లానే మాట్లాడుకోగా ఇంట్లో దొరుకుతా గిరుతా మనం అట్లా మాట్లాడుతా కర్రీ చేసుకుంటాం. అట్లా న్యాచురల్గా ఉండాలని మాట్లాడుతున్నాం. కాసేపు ఉంచుదాం ఉడికిందాక. టమాటాలు కూడా మనకి ఉడికిని సగం. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే పసుపు, ఇది పట్టించిన పసుపు ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం చికెన్లో చిక్కుడుకాయల్లో మనం ఉప్పు వేసాం. లాస్ట్న చూద్దాం, అప్పుడు చూసుకొని వేసుకుందాం. కారం స్పూను, తగినంత 2 స్పూన్లు, 3 స్పూన్లు పట్టింది గట్టిగా. ఎందుకంటే చికెన్ కదా, మన నాన్ వెజ్లు ఎప్పటికైనా సరే కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలా. ఇది నా సీక్రెట్ మసాలా, చెప్పకూడదు అంటారు కదా అందరూ. నేను చెప్తాను, మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. కొబ్బరి తగినంత, మనం తగినంత అంటే ఒక 2-3 స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఇది కూడా సీక్రెటే. కొబ్బరి సీక్రెట్ కాదు, మళ్ళీ చెప్తాం.
అల్లం చిల్లి వరకే ఏగితే సరిపోద్ది. కొబ్బరి మసాలా పెద్దగా అవసరం, వీటితో పాటు ఏగితే సరిపోద్ది. చూడండి వేసేస్తున్నాను ఇవి. చికెన్ ఎప్పటికైనా సరే మనం చిక్కుడుకాయలతో, బంగాళదుంప, మనం ఏమైనా కూరగాయలతో వండుకుంటే ఎవిటేది మనం విడిగా తింటే కొంచెం తినంగానే ఎవిటిగా గ్యాస్గా ఉంటుంది. మీరు ఎవరైనా వండి చూసుకోండి, అర్థమైంది. విడిగా తిన్నాను గ్యాస్ లాగా అనిపించేది. మామూలు కూరగాయలతో తింటే గ్యాస్ అనిపించదు. వంకాయ కూడా వేసుకోవచ్చు, ఉండాలి కానీ లేదుగా మన దగ్గర, అందుకనే ఎంతవరకు వేసి చేస్తున్నాను. ఒకసారి చిమ్మి ఆపున్నాను. ఆటోమేటిక్ చిమ్మి మౌత్ వస్తుందా? మళ్ళీ మన వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? స్విచ్ ఒకసారి కర్రీ. ఇంకా సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవటమేను, దానికి సరిపోను. ఇది ఉడికాక సాంత ఉడికాక మళ్ళీ చూపిస్తాను చూడండి. కూడా ఇస్తాను. కూర చూడండి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి ఇట్లాగే సేమ్. మనం దోసకాయ వేసుకోవచ్చు, దీంట్లో వంకాయ వేసుకోవచ్చు, సొరకాయ వేసుకోవచ్చు, ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు, ఆకుకూరలు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకొని వండుకోవచ్చు. కర్రీ చాలా బాగుంటాయి. ఏమైనా వేసుకొని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, ఉంటుంది మనకి. చూసారుగా ఎంత బాగుందో కూర. ఇట్లాగే చేసుకోండి మీరు కూడా. కూర అయితే అయిపోవచ్చింది. ఎప్పటికైనా సరే మనం శాఖ ఎక్కువ పెట్టుకోకూడదు, తక్కువ పెట్టుకోకూడదు. మీడియంగా పెట్టుకుంటే కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. ఎక్కువగా పెట్టామనుకో మాడి వాసన వచ్చేసిద్ది, తక్కువగా పెట్టుకున్నాం అనుకో చీడిపోయింది కూర. కూరైనా ఏదైనా సరే చూడండి ఒకసారి చూపించాను. ఇట్లా నూనె పైకి వచ్చిందాక కొంచెం సిమ్లో మీడియంగా పెట్టుకొని ఆయిల్, కూర రెడీ అయిపోయినట్టే. ఆయిల్ పైకి కొంచెం ఆయిల్ పైకి వస్తే మీడియంగా పెట్టుకొని వండుకుంటేనే మనకు ఆయిల్ అనేది పైకి వచ్చింది. కానీ మనం శాఖ పెట్టినా ఏం పెట్టినా అట్లా రాదు, అర్థం కాదు మనకు ఉడికిందా ఉడకం లేదా అని కూడా. ఏదో అయిపోయింది సెగ పెడితే తొందరగా సెగ పెట్టేస్తాం. కానీ కూర రెడీ అయిపోయింది. ఉప్పు కూడా తగినంత వేసాను, 2 స్పూన్లు వేసాను. ఆల్రెడీ 1 స్పూన్ దాంట్లో వేసాను, మన చికెన్లోను చిక్కుడుకాయలు ఉడకేసే దాంట్లో. కూర తిని చూపిస్తాను చూడండి. ఇలాంటి కూర మీరు కూడా వండుకోండి. టేస్ట్ చూస్తాను చూడండి, ఉప్పు చూద్దాం. ముక్క తిందాం, కాలి తిందాం. ఉప్పు కారం అన్నీ చక్కగా సరిపోయింది, బాగుంది కూర. కూర రెడీ అయిపోయింది. చికెను, చిక్కుడుకాయ, బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయ, ఇగురు. దీని స్పెషల్ పేరు అంతే. చూడండి కూర ఇగురులాగా వేసాను, చాలా బాగుంటుంది. పచ్చడి ముద్దలో తెలుసుగా మీకు, పచ్చడి నాకు ముద్దలో పచ్చడి నేను తినగానే. మీరు తిన్నారా అన్నాలు? మీరు తిన్నారా అంటే మా వీడియో చూసేవాళ్ళని తిన్నారా అని. ఎర్రగడ్డ పచ్చడి టమాటాలు వేసి బాగా టమాటాలు వేపి ఎర్రగడ్డ పచ్చడి చేశా. ఎర్రగడ్డ పచ్చడిలో టమాటాలు, చిల్లి బెల్లం వేసుకొని నూరుకోవటం చాలా బాగుంటుంది. మీకు కూడా తినాలనిపిస్తుందా చికెను? సూపర్గా ఉంది. నేనని కాదు, ఎవరు వేసిన ఉప్పు కారం ఒకసారి వేస్తే కరెక్ట్గా సరిపోయింది. నేను వేస్తే ఎవరే అంతేలే చెబుతున్నా, చాలా బాగుంది, అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. నేను ఏమైనా వేసి ఎందుకంటే ఉండేది ఏమిటేదు, చాలా బాగుంటుంది, గ్యాస్ అనిపించదు మనకి. చాలా బాగుంది. మన వీడియోలు అందరూ చూడండి, మన వీడియోలు చూస్తే మనకు ఉపయోగం ఉంటుంది. నేను మంచి మంచి వీడియోలు తీసి చూపిస్తాను మీకు.
చాలా బాగుంది కూర. మీరు తప్పకుండా చేసుకోవాలి. ఇట్లా చూడు, చికెన్ చూసారా ఎటు ఉడికిందో. పీస్ రాదు, మెత్తగా వచ్చింది, దూదిగా. మనం విడిగా సింగిల్గా మామూలుగా వండుకున్నాం చికెన్ ఒకటి పీస్గా పళ్ళలో ఎక్కిపోతూ ఉంటుంది. ఇట్లా ఏమైనా కూరగాయలు వేసి వండుకున్నాం, ఇది కూడా ఒక చిట్కానే. కూరగాయలు వేసి వండుకుంటే ఇట్లా మెత్తగాను చాలా బాగుంటుంది చికెన్. మీరు వండి చూడండి, మీకు అర్థమైంది. పచ్చిమిరకాయలు కూడా నువ్వు తినవుగా పచ్చిమిరకాయలు నేను తింటా నేను, నాకు ఇష్టం. పచ్చిమిరపకాయలు నాకు మంచిని కూడా తాగకూడదు. పచ్చిమిరకాయ మంట ఉండదమ్మా, అదే తాగమ్మా మంచిది. చాలా బాగుంటుంది పచ్చిమిరకాయ కూరలో ఉడికింది. ఇడిగా తింటే మంట, కానీ కూరలో ఉడికింది మంట అనిపించదు. నాకేమొద్దా, కారం ఎక్కువ తినేది నేను. ఇంకో ఎట్లా నేనే వేసుకుంటా పచ్చిమిరకాయలు, వీళ్ళు ఎవరు తినరు మా ఇంట్లో. మా ఆయన కానీ మా అబ్బాయి కానీ. అందుకని చిన్న చిన్న ముక్కలు చేయనండి నేను, పెద్ద పెద్దగానే వేస్తాను. ఎందుకంటే చిన్న చిన్న కలిసిపోయిన వాళ్ళు తినరు, ఎందుకు వేస్ట్గా. ముద్దలో పెట్టుకొని ఇట్లా చికెన్ ముక్క తీసుకొని ఇవన్నీ ఇట్లా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఒక్క ముద్ద తిని చూడు, ఒక్క ముద్ద ఎట్టది ఎట్టని చెప్పు. బాగున్నా లేదా? చికెన్ కూర లాగుంది. చికెన్ కూర లాగుంది, సూపర్గా ఉంది. టేస్ట్ డిఫరెంట్గా బాగుంది కదా? బాగుంది, నిజంగా బాగుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది దాంట్లో. చిక్కుడుకాయలు వేస్తాం కదా, చాలా బాగా. చిక్కుడుకాయలు, బంగాళదుంపలు, అలానే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, మన ఇన్స్టాలో ఈ మధ్య 500 నంబర్స్ ఫాలో అయితే చేసుకున్నారు. అలానే మన ఇన్స్టా ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి. ఇంకా నేను మంచి కంటెంట్ అయితే తీసుకొస్తూ ఉంటాను. మీరు మెసేజ్ పెట్టండి, మీరు కామెంట్ చేస్తే ఏమైందంటే నేను ఎట్లా వండాలి అని నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. మీరు కామెంట్ చేస్తున్నారు కదా, మీకు ఎలా నచ్చింది, ఏ కర్రీ చేయాలా ఏంటి అని ప్లాన్లు వేస్తూ ఉంటాను. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ గంట కొట్టండి. సో గైస్, బాయ్. బాయ్.